హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నా లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. ఈరోజు మనం ఐఫోన్ 7 మొబైల్ ఎలా ఫ్రీగా పొందాలో చూద్దాం ఫ్రెండ్స్. అంటూ యూట్యూబ్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. హౌ టు గెట్ ఐఫోన్ అని, హౌ టు గెట్ ఫ్రీ ఐఫోన్ అని, ఇలా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ అంటే ఓన్లీ వ్యూస్ కోసం మాత్రమే ఇలా చేస్తుంటారు. వాళ్ళ ఛానల్లో వ్యూస్ పెంచుకోవడానికి మాత్రమే ఇలా చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఫేక్ వీడియోస్. వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి ఐఫోన్ తయారు చేసి మనకు ఫ్రీగా ఎందుకు ఇస్తారు ఫ్రెండ్స్? వాళ్ళు ఎలా ఎడిటింగ్ చేస్తారో నీకు ఈరోజు నేను చేసి చూపిస్తాను మీకు. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. నేను డీసీ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాను. ఆల్రెడీ అమెజాన్ ఓపెన్ చేసి పెట్టాను. ఐఫోన్ 7 అని టైప్ చేస్తున్నాను. అయితే మనకు వచ్చింది కదా, ఫస్ట్ మొబైల్ తీసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చేసి 72,820 రూపీస్ ఉంది కదా. నేను ఇక్కడ ప్రైస్ చేంజ్ చేస్తాను. మనం హైలైట్ చేసుకుని దీన్ని రైట్ క్లిక్లో ఇన్సర్ట్ స్పేస్ అని ప్రెస్ చేయగానే పక్కన ఒక విండో ఓపెన్ అవుతుంది. ఏంటంటే HTML ప్రోగ్రామ్. మనం ఈ వెబ్ పేజీలో ఏదైనా ఎడిటింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేంజ్ అవుతుంటే ఇక్కడ మార్క్ అవుతుంది ఏదైనా. ఇప్పుడు ప్రైస్ చేంజ్ చేసి చూపిస్తాను. ఎడిట్ టెక్స్ట్. చూడండి ఫ్రెండ్స్, ఐఫోన్ 7 మొబైల్ మనం 72 రూపీస్కే పొందొచ్చు. ఇప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసి మనకు థంబ్ ప్రింట్గా పెడుతుంటారు. ఫ్రెండ్స్, ఒక్కసారి మనం రీఫ్రెష్ చేయగానే ఫస్ట్ ప్రైస్ ఎలా ఉందో అలాగే అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ విండోకి వెళ్ళినప్పుడు ఆ వీడియోని అక్కడికి పాజ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేస్తుంటారు. ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఇవన్నీ ఏవి నిజం కాదు ఫ్రెండ్స్, నమ్మకండి. అనవసరంగా నమ్మి టైం వేస్ట్ చేసుకోకండి. కొంచెం ఏం చేస్తున్నారంటే రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైస్ 0 అయిపోతుందని చూపిస్తుంటారు. ఇవన్నీ ఫేక్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బై నౌ కొట్టగానే మనకు నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయినాక మనకు కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. మనకు యూట్యూబ్లో అలా కార్డ్ డీటెయిల్స్ అడిగినప్పుడు వాళ్ళు ఎంటర్ చేస్తుంటారు. అది ప్లేస్ యూర్ ఆర్డర్ అని కూడా వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్ జనరేటర్ అని మన గూగుల్లో టైప్ చేస్తే మనకు చాలా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ జనరేటర్లో మనం ఒక్కసారి టైప్ చేస్తే మనకు కార్డు నంబరుతో సహా CVV నెంబర్ అని, ఎక్స్పైరీ డేట్ అని, టోటల్ నేమ్తో సహా అన్నీ వస్తాయి డీటెయిల్స్. ఈ ఫేక్ కార్డ్స్ ఇవన్నీ ఫేక్ డీటెయిల్స్. ఇవన్నీ ఎంటర్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మన ప్లేస్ యూర్ ఆర్డర్ అని చూపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ ఏమవుతుందంటే అమెజాన్ వాళ్ళు చెక్ చేస్తుంటారు. చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫేక్ కార్డ్ అని తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా మన అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి పనులు ఎవరు చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను మొబైల్లో కూడా ఎలా ఎడిటింగ్ చేస్తారో వెబ్ పేజీలను చూపించాను. ప్రైస్ కూడా ఎలా డిలీట్ చేసి ఎలా ప్రైస్ చేంజ్ చేస్తారో చూపించాను. మీరు ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడానికి బాగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఐఫోన్ 7 ఫ్రీగా ఉందిరా అని. ఓకే, ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తెస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.